ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈ రోజున నిర్మాత తను చేసిన ఒప్పులేంటి, తను చేసిన తప్పులేంటి అని సమీక్షించుకునేటువంటి సెల్ఫ్ అనాలిసిస్ అనేటువంటిది లేకుండా పోతుంది. దానికి కూడా టైం లేకుండా పోతుంది. మీ 25 సంవత్సరాల కెరీర్లో నిర్మాతగా ఐ డిడ్ దిస్ గ్రేట్ అని అనిపించింది ఏంటి, నేను చేసిన ఈ తప్పు ఏంటి అనేటువంటి అనలైజ్ చేసుకుంటే ఏది బెస్ట్ డిసిషన్, ఏది బ్యాడ్ డిసిషన్ అనిపిస్తుంది? కొన్ని బ్యాడ్ డిసిషన్స్ ఉన్నాయి, కొన్ని మనం అనుకున్నవి కరెక్ట్ అయినాయి, కొన్ని పక్కన వాళ్ళు చెప్పినా కూడా వినకుండా తప్పులు చేసినవి ఉన్నాయి, నేను చెప్పినవి కూడా జరని ఉన్నాయి. అందుకని తప్పులు రెండు సైడ్లు జరిగింది. నా సైడ్ కూడా జరిగింది, నేను కూడా వినలా, చెప్పారు ఇది తప్పు అని చెప్పారు, వినే మూడ్లో లేవు. మనం మనదే కరెక్ట్ అనే స్టైల్లో కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాం, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాం. ఆటోగ్రాఫ్ సినిమా ఉంది, ఆటోగ్రాఫ్ సినిమా నేను చెన్నైలో వేరే పని మీద ఉన్నా. ఆ సినిమా ప్రీమియర్ షో వేశారు, నేను వెళ్ళా. నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళా. ఎవరో చేరను, ఆటోగ్రాఫ్, ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, ఏం చూస్తాం అని వెళ్ళా. ప్రీమియర్ షోకి వెళ్ళా నేను. వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. ఆంధ్ర క్లబ్లో ఉన్నాను, చాలా బాగుంది అంటున్నారు. సరే మార్నింగ్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయా. ఒకరిని థియేటర్కి వెళ్ళా. మా మేనేజర్ చెప్పా, ఈ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు, ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటాడు తెలుసుకో, సినిమా అయిపోయే లోపల అని. ఇంటర్వెల్కి విపరీతంగా నచ్చింది. ఇంటర్వెల్కి అతను ఎక్కడ ఉన్నాడో కలుసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఇంకా సెకండ్ హాఫ్ చూడలా నేను. వెళ్ళిపోయి నేను సినిమా చేస్తాను, నాకు ఈ సినిమా కావాలి అని అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి మళ్ళీ సినిమా చూసాం మ్యాట్ని రెండోసారి. అంటే అంత గ్యాప్ ఇవ్వకపోతే నేను వెళ్ళి అగ్రిమెంట్ చేసి వచ్చినాక చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది రెండు తర్వాత అందరూ వెళ్ళారు. కానీ నేను ఇంటర్వెల్ నుంచి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుని వచ్చు చారం దగ్గర. అది పాస్ట్ డిసిషన్, మంచిదే. ఇంకో సినిమా లక్ష్మీనరసింహ రిలీజ్కి ముందే కొన్నా, చూడకుండానే కొన్నా. ఆ డైరెక్టర్ మీద కాన్ఫిడెంట్ తోటి కొనేసాను. అలాగా 2-3 తప్పులు మరి వేరే సినిమాలు కూడా కొన్నా, అవి దెబ్బతీసినాయి. డబ్బులు కట్టేసాం, చూస్తే ఏమీ లేదు. నేను మళ్ళీ అది ఏంట్రా అని కూడా అడగలేదు, వాళ్ళని వెనక్కిస్తామని కూడా అడగలేదు. వెళ్ళకుండా సైలెంట్ లేసి వచ్చేసాను సినిమా చూసి. అట్లా 4-5 సినిమాలు ఫస్ట్ కాపీ చూసి వదిలేసి వచ్చా. ఆ తర్వాత ఇంకో సినిమా బ్లైండ్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే గజనీ కొన్నాను తెలుగుకి, రీమేక్కి. రిలీజ్కి ముందే 2 months ముందే కొన్నా, 3 months బిఫోర్ కొన్నా ప్రొడ్యూసర్ దగ్గర. అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ మన తెలుగు హీరోకి, పెద్ద హీరోకి చూపిస్తే అమ్మా నేను చేయలేను, అన్ని బాడీ మీద టాటూస్ అవన్నీ నేను వేసుకొని చేయలేనని చెప్పాడు. ఇంకో హీరో చుట్టూ తిరిగావు 10 రోజులు, కుదరలేదు. ఇంకో ప్రొడ్యూసర్ని మన ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో చేద్దాం, మీరు సినిమా చూడండి అని సినిమా చూపించారు. గజనీ సినిమా చూపిస్తే అబ్బాయి బాగాలేదు అన్నాడు. అతని టైం బాగాలేదో, నా టైం బాగాలేదు అన్నాడు. అట్లా ఎక్కడికక్కడక్కడ 2 నెలలు అట్లా గడిచిపోయింది, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలే. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తిరుపతి ప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా నీకు అభ్యంతరం లేదంటే మేము ఆ సినిమా కొనుక్కుంటున్నాం, నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఓకే ఫైన్, మనం చేయట్లేదు అని డబ్బింగ్ అనే ఆలోచన లేదు థాట్ రాలా డబ్బింగ్ అనే థాట్ రాలా. మనం ఎంతసేపు రీమేక్ అనుకున్నాం కదా, డబ్బులు అడ్వాన్స్ తీసుకున్నాం. అది చాలా పెద్ద తప్పు అయింది. ఎందుకంటే మనం హిందీ చేసేవాళ్ళం కాదు అనుకోండి, మనం చేసిన రైట్స్, మనం రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత డబ్బింగ్ రిలీజ్ చేయడం వాళ్ళకి లేదా? డబ్బింగ్ అండ్ రీమేక్ 2 కొన్నాను, 2 వెనక్కి ఇచ్చాను డబ్బులు తీసుకొని. డబ్బులు 30 lakhs కొన్నా, రిలీజ్కి ముందే కొన్నాను, అన్నీ నచ్చే కొన్నా. బిగ్గెస్ట్ మిస్టేక్ అది. తర్వాత కో సినిమా తెలుగు రంగం అని రిలీజ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రంగం సినిమా మీడియేటర్ పిలిస్తే వెళ్ళా నేను. అప్పుడు చెన్నై మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాడిని. ఒకవేళ సినిమా నచ్చితే కొనడానికి ఒకరోజు ఉండేవాడిని, కానీ లేకపోతే పని లేకపోతే అమ్మటే వచ్చేవాడిని. కొనడానికి వెళ్ళా, డీడీలు కూడా పట్టుకెళ్ళా, 70 లక్షలు డీడీలు పట్టుకొని వెళ్ళా. 70 లక్షలు చెప్పారు, 70 లక్షలు డీడీలు పట్టుకొని వెళ్ళా. వాడు నన్ను ఆఫీస్కి కాకుండా హోటల్కి పిలిపించాడు. హోటల్ కనిపించి చికెన్ తిన్నాక వాడేదో అంటే నేనేదో అన్నా, హ్యాచీ అని చెప్పేసి వచ్చి ఫ్లైట్ ఎక్కి వచ్చేసా. వాడు నన్ను ఆఫీస్కి పిలుచుంటే డిస్కషన్లో సినిమా కొనేసేవాడు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి హోటల్ తీసుకెళ్ళి హోటల్లో మాట్లాడాడు. అక్కడైతే ఆ వాతావరణం ఏదో అక్కడ సెట్ అవ్వాలి, జెల్ అవ్వలేదు, రాంగ్ ఐడెంటిటీ అయింది.
వదిలేసి వచ్చేసి వదిలేసి వచ్చాను. ఈ 2 సినిమాలు పెద్ద పెద్ద తప్పు. ఆ 2 సినిమాలు చేస్తే వేరే రాగా ఉండేది, ఇంకో రకంగా ఆ ఉండేది. రోజుల్లో ఇంకొక 50 సినిమాలు తీసే కెపాసిటీ వచ్చేది. ఆ రోజుల్లో బెల్లంకొండ సురేష్ చాలా దూకుడుగా ఉన్నాడని రీమేక్ సినిమాలకు విపరీతంగా ప్రైస్ పెట్టి ఇండస్ట్రీని చెడగొట్టాడు, రీమేక్లకు విపరీతంగా తీసుకొచ్చాడు, ఫస్ట్ ఖర్చు వేసేసి చెడగొట్టాడు అనేటువంటి ఒక అపనింద లేకపోతే ఒక రకమైనటువంటి ఇది ఉంది. ఉండొచ్చు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ రిమార్క్ మీద రిమార్క్ చెడగొట్టారా మీరు నిజంగానే? చెడగొట్టడం ఏమి ఉండదు. నాకు కావాలి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆడింత ఇస్తాడు ఇంత, నీకు ఎంత కావాలి చెప్పు, నీ రేట్ నువ్వు చెప్పు, నేను కాదంటే కదా. మొన్న సినిమాకి వెళ్ళాను రీసెంట్లీ, లాస్ట్ 2 years బ్యాక్, మానాడు. వెళ్ళి తెలుగు కూర్చున్నాం, నన్ను తీసుకెళ్ళి అతను ప్రొడ్యూసరు నేను ముగ్గురం కూర్చున్నాం. నేను యాక్చువల్ చెన్నైలో ఉన్నా, నాకు బాగా నచ్చిన సినిమా మానాడు సినిమా, సింబల్ 2 years బ్యాక్ మానాడు, సూపర్గా నచ్చింది. దాన్ని ఆ రోజు చెన్నైలో ఉన్నా చూసా, తెలుగు రిలీజ్ కాలే, తెలుగు యాక్చువల్లీ ఆ రోజు రిలీజ్ అవ్వాల్సింది అవ్వాలి, ఆగిపోయింది. ఏంటి తెలుగులో? తెలుగులో మానాడే, మానాడు, మానాడు రిలీజ్ అవ్వాలా. సో మనం కొనేసుకుందాం అని చూసా, విపరీతంగా నచ్చింది. డైరెక్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను. సార్ నాకు 2 days టైం ఏంటి సార్ అన్నాడు. అలా సార్ ఎందుకు 2 days అన్నా? లేదు సార్ నేను పని ఉంది మాట్లాడాలన్నాడు. 2 days తర్వాత వెళ్తే మండే సార్ అన్నాడు, సండే వెళ్తే మళ్ళీ మండే అన్నాడు. ఈ 4 days అక్కడే ఉన్నాయి, సినిమా 80% కొనాలని. మండే ఉంటే మండే సార్ நிறைய ஆள் கேட்குறாரு, உங்களுக்கு வேணுమన్నా కాస్ట్ జాస్తి సార్ అన్నాడు. నీ రేట్ ఎందుకు చెప్పు, ఈ మీటింగ్లో వద్దు, నువ్వేమనుకున్నావు చెప్పు అన్నాడు. సార్ 4.5 ఉంది సార్ తెలుగు ఆఫర్ అన్నాడు. 5 crores అగ్రిమెంట్ సింగిల్ పేమెంట్ తీసుకో అన్నా. ఆడు కొంచెం షాక్ అయ్యాడు. నేను 4 కడుగుతాను 3 కడుగుతాను పెండింగ్ పెడదాం అనుకున్నాడు. 5 crores సింగిల్ పేమెంట్, డిస్కషన్ వద్దు, అగ్రిమెంట్ చేసి పేమెంట్ చేసేస్తాను, అకౌంట్ నెంబర్ చెప్పు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను, అగ్రిమెంట్ చేసి ఇచ్చి పంపించాను. వాడు ఏమనుకున్నాడేమో, సార్ 1 day టైం వేయడం అన్నాడు. ఇక రానన్నా, ఇక నాకు వద్దు సినిమా, నేను చేయను, నువ్వు చెప్పిన రేటు నేను ఓకే అన్నా. సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అది 1 day టైం ఏంటి అన్నాడు. ఆ 1 dayలో హైదరాబాద్ వచ్చాడు, హిందీను తెలుగు 12 కోట్లకు అమ్ముకున్నాడు, సింగిల్ పేమెంట్. అతను హ్యాపీ, మనం చేసుంటే మనం నష్టపోయేవాళ్ళం, గ్యారంటీ నష్టపోయేవాళ్ళం. ఏ సినిమా? మానాడు, సింబూది. సురేష్ బాబును సునీల్ వీళ్ళు కొన్నారు. మనం అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఇక్కడ పిలిపించుకున్నారు, కొన్నారు. కానీ మంచిదే అయింది, వాళ్ళు తీయలేదు ఇప్పటివరకు. అది నేను తీసేవాడిని కాదేమో, ఎందుకంటే తెలుగు వచ్చేసింది. ప్లస్ ఏమైంది, హిందీ అమ్మడానికి లేదు, అది వాడు అలా అమ్మేశాడు. ఇప్పుడు మన తెలుగు రీమేక్ చేసినా మనకు ఉన్న మార్కెటే మంచి మార్కెట్ హిందీ. ఇది లేనప్పుడు నేను సినిమా తీయలేను, ఎవరు తీయరు. గ్రేట్ ఎస్కేప్ ఇది, అది గ్రేట్ ఎస్కేప్. ఈ 2 yearsలో అది గ్రేట్ ఎస్కేప్. అదే మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి.